గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకమని నేతలు చెప్పారు. వెలంకని మాత ఉత్సవాల తరహాలో వచ్చే ఏడాది మరింత వైభవంగా మేరీమాత ఉత్సవాలు జరిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థనలు చేశామన్నారు. దేశంలో ఎంతో పేరుగాంచిన క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటి అని నేతలన్నారు. ఇక విజయవాడలో గుణదల మేరీమాత ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. తారీఖుల్లో జరిగే మేరీమాత ఉత్సవాలకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం కాకుండా అందరూ ఆదర్శి బిషప్ గారి ఆశీర్వాదం జరిగింది. ఎప్పుడూ విజయవాడ నగరానికి ఒక ప్రసిద్ధమైన పండుగ మేరీమాత ఉత్సవాలు. మా చిన్నప్పటి నుంచి కూడా ఆ మేరీమాత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి విజయవాడ నగరంలో. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మేరీమాత ఉత్సవాలకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చక్కటి ఏర్పాట్లు చేశారు. రేపు రాబోయే కాలంలో ఈ విజయవాడ మేరీమాత ఉత్సవాలు దేశ విదేశాల్లో చెప్పుకునే విధంగా మేరీమాత ఉత్సవాలు జరుపుకునే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరిన్ని వసతులు ఇచ్చి సౌకర్యాలు ఇచ్చి వేలంగిని మేరీమాత ఉత్సవాల కన్నా బ్రహ్మాండంగా విజయవాడ మేరీమాత ఉత్సవాలు జరిగే విధంగా కృషి చేస్తాం. ఇక్కడ అంతేకాకుండా ఈ ప్రాంతం నిజంగా చాలా అదృష్టం చేసుకుంది విజయవాడ నగరం. ఈ మేరీమాత అమ్మవారి వల్ల, కనకదుర్గ అమ్మవారి వల్ల, అందరి వల్ల